సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ నాగరాజు నివాసంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అనంతరం పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అలాగే ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఇక అంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలు కీలక విషయాలను గుర్తించింది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లుగా గుర్తించారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా తెలుస్తోంది. గాది సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, సాయి కృష్ణ కేసుకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఏ నాగరాజుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది క్లారిటీ లేదు. మరి కాసేపట్లో ఆయన్ని ఒక స్పాట్ కి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈ రోజంతా కూడా విచారించబోతున్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా ఈ సాయి కృష్ణ కేసుకు సంబంధించి అన్ని కూడా అనుమానాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, దాంతో పాటు సిట్ అధికారులు గడిచినటువంటి 2 రోజులుగా చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనేది మాయమవడం అనే అంశం ఇప్పుడు ఆ టాపిక్ గా మారింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కేవలం నెల రోజుల ఫుటేజ్ కి 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలినటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా అరేంజ్ అయినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఎందుకు అరేంజ్ చేశారనే దానికి సంబంధించినటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కోర్టు కూడా ఈ 2 రోజుల ఫుటేజ్ మాత్రమే వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి. అయితే సిట్ అధికారుల ఎంక్వైరీలో కూడా ఈ 2 రోజుల ఫుటేజ్ ఉందంటూ కూడా తేలినటువంటి నేపథ్యంలో ఒక అనుమానాలు అనేవి పెరుగుతున్నాయి. అయితే సిఏ నాగరాజుతో పాటు మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. సిఏ నాగరాజుని ప్రజెంట్ విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా ఈ కేసులో చేర్చి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే సిఏ నాగరాజుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారించిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజునే A1 గా చేర్చారు. దాంతో పాటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ సిఐ నాగరాజు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా సిఐ నాగరాజు ఇన్వెస్టిగేషన్ అయితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే సాయి కృష్ణను లాకప్ లోనే కొట్టి చంపి కాల్చి బూర్తి చేసేశారనేది ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే ఇన్వెస్టిగేట్ చేశారు. ముఖ్యంగా కృష్ణలంక శ్మశాన వాటికతో పాటు కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అయితే కృష్ణలంక పోలీసులు కదలికలను కూడా పూర్తిగా వీటిలో గమనించినట్టుగా తెలుస్తుంది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీస్ కానిస్టేబుల్ కూడా పాత్ర ఉందనేది ప్రాథమికంగా సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు ఆదేశాల మేరకు తీసుకొచ్చారు అనే దానికి సంబంధించినటువంటి ఆరాలు కూడా తీస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి చర్యగా ఇప్పుడు సిఏ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాబట్టి సిఏ నాగరాజుని విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలియబోతున్నాయి. మరొక పక్క కోర్టులో కూడా ఇప్పటికే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. 29వ తేదీని దానికి సంబంధించినటువంటి సాయి కృష్ణను హాజరుపరచాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం. రోజుల దగ్గర కూడా పడుతున్నటువంటి పరిస్థితుల్లో సిట్ అధికారులు మరింత వేగంగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరొక పక్క ప్రైవేట్ పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి. లాకప్ డెత్ అయింది సాయి కృష్ణది, దానికి సంబంధించినటువంటి విచారణ చేయాలంటూ కూడా ప్రైవేట్ కేసులు కూడా హైకోర్టులో దాఖలవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా రేపు జరగబోతుంది. కాబట్టి మొత్తం వ్యవహారంలో సిట్ అనేది చాలా స్పీడ్ గా
విచారణ చేస్తుంది. ఇందులో భాగంగానే సీఏ నాగరాజును కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. దుర్గంటి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అంటే కోర్టు చెప్పిన తర్వాత కూడా అందులో ఫుటేజ్ మాయమవడం. సో ఇవన్నీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొంత రాజకీయంగా కూడా దీనిపైన విమర్శలు ప్రతి విమర్శలు కూడా కనిపిస్తున్నాయి. సో తదుపరి ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? చాలా సెన్సిటివ్ గా మారే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా సెన్సిటివిటీతో పాటు హాట్ టాపిక్ గా మారింది. అటు పొలిటికల్ టర్న్ కూడా ఈ కేసు తీసుకుంది కాబట్టి ప్రభుత్వం వేగంగా రియాక్ట్ అవ్వడం, తర్వాత సిట్ కూడా వేసినటువంటి పరిస్థితి. సిట్ కూడా వేగంగా ఎంక్వైరీ చేస్తుంది. నిన్న ఏదైతే సాయికృష్ణ కుటుంబ సభ్యులను సుదీర్ఘంగా అంటే 5 గంటల పాటు విచారణ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆ సిట్ అధికారులు తీసుకుంటాం జరిగింది. వీటికి సంబంధించి తో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అయింది కాబట్టి ఎందుకు మిస్ అయింది, ఎవరు దాన్ని అరైజ్ చేశారనే దానికి సంబంధించి సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా అన్ని సీఏ నాగరాజు అనుసరణలోనే జరిగాయనేది ప్రాథమికంగా సిట్ అధికారులు అభిప్రాయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాగరాజుని అరెస్ట్ చేశారు. ఆ నాగరాజు నుంచి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అటు ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి సీరియస్ గా ఉంది. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఈ కేసులో నిజ నిజాలన్నీ కూడా తేలాలి, పెద్ద వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సీఏ నాగరాజుతో పాటు మరికొంతమంది పెద్ద వ్యక్తుల పాత్రకు సంబంధించి కూడా విచారణ చేపట్టాలి, తక్షణమే సిబిఐకి ఆదేశించాలంటూ కూడా వాళ్ళు కూడా కోర్టుని కోరుతున్న పరిస్థితి. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాడంటూ విచారించాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధారాలన్నీ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది కాబట్టి సిట్ అనేది వేగంగా అడుగులు వేస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఏ నాగరాజుని కూడా అరెస్ట్ చేశారు. సీఏ నాగరాజుని విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే దుర్గా ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని విచారించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాస్ట్ గూగుల్ లొకేషన్ కావచ్చు, లాస్ట్ మెసేజ్, లాస్ట్ కాల్ సీఐ నాగరాజ్ నుంచి వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఇప్పటివరకు ఏమైనా తెలిసాయి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ కేసులో సీఏ నాగరాజుతో పాటు మరికొంతమంది ఉన్నారనేది ప్రాథమికంగా సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకొచ్చారంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. అయితే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కి ఏసీపీ రత్నకుమారి ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ప్రాథమికంగా తెలిసింది. ఆమెను కూడా సిట్ అధికారులు విచారించారు. తర్వాత కూడా విచారించడం జరిగింది. వీటితో పాటు గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి లిస్ట్ ఎవరైతే 6 నుంచి 7 మంది కానిస్టేబుల్స్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా వాళ్ళు లిస్ట్ చెప్తున్నారు. కాబట్టి ఆ కానిస్టేబుల్స్ ని కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం అన్ని కోణాల్లో కూడా నాగరాజు వైపు వేలు చూపిస్తున్నట్టుగా సిట్ అధికారులు అభిప్రాయపడతారు. అందుకోసమే నాగరాజును మొదట అరెస్ట్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా సేకరించిన తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే అటు ప్రతిపక్ష పార్టీలో అయితే మాత్రం ఇందులో పెద్ద వ్యక్తులు ఉన్నారు, మరికొంతమంది పెద్ద ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా విచారించాలి, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క సాయికృష్ణ తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం సీఏ నాగరాజును అరెస్ట్ చేస్తే చాలు, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. దీంతో పాటు సీఏ నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అక్కడక్కడ సీఏ నాగరాజు మద్దతుదారులంతా కూడా ఆందోళన చేయడం, నిరసనలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఐ నాగరాజుని అరెస్ట్ చేసేందుకు వచ్చినటువంటి సిట్ అధికారులు కూడా నాగరాజు నివాసం వద్ద ఆయన మద్దతుదారులు కొంతమంది అడ్డుకోవడం, వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుని తరలించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా నాగరాజుని విచారించిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దుర్గా, నిన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులను 5 గంటల పాటు విచారించారు. సో వాళ్ళు ఎటువంటి ఆధారాలను సమర్పించారు సిట్కి? సో ఫర్దర్గా సిట్ ముందున్నటువంటి అవకాశాలు ఏంటి? ఫర్దర్గా ఎలా వెళ్ళబోతున్నారు? సిట్కి సంబంధించి ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే సాయికృష్ణ నివాసంలో వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. తల్లి విజయలక్ష్మితో పాటు మేనమామలు, అదేవిధంగా వాళ్ళ చిన్నమ్మ, నలుగురిని మొత్తం వేరువేరుగా సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, తన కొడుకుని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, తర్వాత కొట్టి లాకప్ లో చంపేసి
కాల్చి బూడిద చేసేశారు. కనీసం మాకు బూడిదైనా సరే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళని సాయికృష్ణ ఏం చేశారనే దానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలి. దాంతో పాటు సిఐ నాగరాజును అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ప్రాథమికంగా ఏవైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారని, లేదంటే ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ పైన పెట్టుకుని తీసుకెళ్లారని, హోటల్ రూమ్ లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. వీటన్నిటి ఆధారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సిట్ అధికారులకి నిన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో సిఐ నాగరాజు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన డైరెక్షన్ లోని ఇదంతా కూడా జరిగిందనేది వాళ్ళు సిట్ అధికారులకి చెప్పినట్టుగా తెలిసింది. మొత్తం 5 గంటల పాటు అందరినీ వేరువేరుగా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి సిఐ నాగరాజ్ తో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ పాత్ర కూడా ఇందులో ఉందనేది సాయికృష్ణ కుటుంబ సభ్యులు సిట్ అధికారులకు తెలియజేసిన నేపథ్యంలో ఎవరెవరు పేర్లు ఇచ్చారో వాళ్ళను కూడా పిలిచి ఎంక్వైరీ చేసి అవసరమైతే వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా సిట్ అధికారులు సిట్ రంగంలో దిగిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు అనేది వేగంగా జరుగుతుంది. మరొక 2-3 రోజుల్లో కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా. పోలీస్ గెస్ట్ హౌస్ కు నాగరాజును తరలించడం జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజు అరెస్ట్ సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగరాజు అరెస్ట్ చేసే సమయంలో ఆయన మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల సహాయంతో సిట్ అధికారులు నాగరాజును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు అయితే విచారించడం జరిగింది. ఈ రోజు ఆయన పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైంది. కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా గుర్తించింది సిట్ అధికారులు. అలాగే నిన్న సాయికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా 5 గంటల పాటు సిట్ అధికారులు విచారించడం జరిగింది. పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా మొత్తం అంతా కూడా లేనట్టుగా గుర్తించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును అయితే అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు. ఇక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ నాగరాజు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు సిఐ నాగరాజును. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఇక అంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలు కీలక విషయాలను గుర్తించింది. సాయికృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లుగా గుర్తించారు. ఇక ఇటీవల నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా తెలుస్తుంది. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిఐ నాగరాజు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీస్ సాయంతో నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ అధికారులు పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించారు. ప్రస్తుతం నాగరాజును ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఇక అంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలు కీలక విషయాలను గుర్తించింది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లుగా గుర్తించారు. ఇక ఇటీవల నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా తెలుస్తుంది. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును విచారించారు సిట్ అధికారులు. ప్రస్తుతం పోలీస్ గెస్ట్ హౌస్ కి ఆయన తరలించడం జరిగింది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు నాగరాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ నాగరాజు నివాసం దగ్గర కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసి పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలు కీలక విషయాలను గుర్తించింది. సాయి కృష్ణ కేసులో కీలకంగా ఉన్నటువంటి సీసీవీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లుగా గుర్తించారు. ఇక ఇటీవల నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా తెలుస్తుంది. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. జయరాజ్. మాధవి, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐని నాగరాజుని కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఇక్కడికి కమాండ్ కంట్రోల్ రూమ్కి తీసుకురాబోతా ఉన్నారు. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య నాగరాజుని ఇక్కడ తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి విచారించిన తర్వాత అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. చూడవచ్చు, మనం ఇక్కడ ఈ దృశ్యాలు చూడవచ్చు. నాగరాజుకి మొత్తం ఈ బందర్ రోడ్డు పైన ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర మొత్తం నాగరాజుకు మద్దతుగా కూడా కొంతమంది బయలుదేరారు. నాగరాజును అయితే సింగనగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి కమాండ్ కంట్రోల్ రూమ్కి పోలీసులు తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. మనం నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు మొత్తం ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించే దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తమే చూస్తే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజుని మొత్తం ఆ సిట్ అరెస్ట్ చేసింది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకొచ్చి అతన్ని సిట్ విచారించబోతా ఉంది. ఇప్పటికే దాదాపు 20 మంది స్టేట్మెంట్లని ఆ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో 20 మంది స్టేట్మెంట్ని సిట్ రికార్డు చేసింది. దాంట్లో ఆ నాగరాజు తల్లి విజయలక్ష్మితో పాటు మిగతా చూడొచ్చు. మనం ఇక్కడ లైవ్ దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తం నాగరాజుని ఇదే వెహికల్లో సిఐ నాగరాజుని
ఇదే వెహికల్లో తీసుకొస్తా ఉంది సిట్ బృందం. అరెస్ట్ చేసి నాగరాజుని కొద్దిసేపట్లోనే సిట్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకెళ్లి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద బందర్ రోడ్డు అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. నాగరాజుకి మద్దతుగా వచ్చినటువంటి కృష్ణలంక, సింగనగర్, పాయికాపురం నుంచి వచ్చినటువంటి మద్దతుదారులు కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద నాగరాజుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ర్యాలీ జరుగుతూ ఉంది. ఇంకొక వైపు నాగరాజుకి సంబంధించినటువంటి అనేక రకమైన కీలకమైన ఆధారాల్ని సిట్ సేకరించింది. నాగరాజు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర సిఐగా ఉన్న సమయంలో నాగరాజును తీసుకొచ్చి 15 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మొత్తం ఆయన్ని సాయికృష్ణని చిత్రహింసలు పెట్టారని, తన కళ్ళ ముందే చాలా దారుణంగా హింసించారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కొద్దిసేపటి క్రితమే నాగరాజుని అరెస్ట్ చేశారు. నాగరాజుని ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో సిట్ బృందం ప్రశ్నించి ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాగరాజు అంటే ఇది హాట్ టాపిక్, ఏపీలో హాట్ టాపిక్ కాకుండా సెన్సిటివ్గా కూడా మారుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఉన్న వైసీపీ అధినేత నాగరాజు సంబంధించి కృష్ణలంకకు సంబంధించి కూడా సాయికృష్ణ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయపరంగా మేము మద్దతు ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి. అంటే సెన్సిటివ్గా మారుతుంది ఈ కేసు. సో ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? మాధవి, ఈ కేసులో స్పష్టంగా చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నీ సిట్ సేకరించింది. గడిచిన 48 గంటలుగా సిట్ రంగంలో దిగిన తర్వాత సాయికృష్ణ మిస్సింగ్ కేసులో జరిగినటువంటి పరిణామాలు, విచారణ, ఆ తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాలు, మొత్తం వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విచారించిన తర్వాత అనేక కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ సేకరించింది. దాదాపు 20 మందికి పైగా దీంట్లో ఉన్నటువంటి వారిని అందరి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసింది. మొత్తం మీద చూస్తే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ ఉన్నాడా లేడా అనేటటువంటి అంశానికి సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు హైకోర్టు కూడా దీనిపైన ఈ నెల 29వ తేదీలోగా మిస్ అయినటువంటి సాయికృష్ణని తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేయటం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వటం, పూర్తి స్థాయిలో డీజీపీని, అదేవిధంగా విజయవాడ సిపిని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా పిలిచి మొత్తం దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకోవటం, ముఖ్యమంత్రి కూడా సాయికృష్ణ తల్లిని ఇంటికి పిలిపించి మాట్లాడటం, అనేక రకాల సమాచారాన్ని కూడా సేకరించిన నేపథ్యంలో మొత్తం మీద ఈరోజు దీనికి సంబంధించి సిట్ ప్రత్యేకంగా విచారించబోతా ఉంది. ఇప్పుడు వరకు సేకరించినటువంటి సమాచారం, అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లు, అదేవిధంగా నాగరాజు పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా అటు అసలు సాయికృష్ణ ఎక్కడికి వెళ్ళాడు, అసలు సాయికృష్ణని ఎందుకు మిస్ చేశారు, అసలు సాయికృష్ణని ఏ కేసులో తీసుకొచ్చారు, సాయికృష్ణని ఎప్పుడు వదిలేశారు, అసలు సాయికృష్ణ ఏమయ్యాడు అనేటటువంటి అంశానికి సంబంధించి దాదాపు 20 మందికి పైగా వ్యక్తుల దగ్గర నుంచి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాగరాజుని 3 రోజుల నుంచి కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సింగనగర్లో ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఒకవైపు జరుగుతూ ఉంది, సిట్ తన పని తాను చేస్తూ ఉంది. సాక్ష్యాలు, ఆధారాలన్నీ కూడా సేకరించి నాగరాజును అరెస్ట్ చేసిన ఒక పక్క ఉంటే, మరొక వైపు నాగరాజుకు మద్దతుగా కొంతమంది ఇటు సింగనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల నుంచి నాగరాజును అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కొంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర చూడొచ్చు. మొత్తం మీద చూస్తే అనేక రకాలైన సమాచారం ఆధారంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఈరోజు చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే మొత్తం ఇక్కడ సిట్ తన అదుపులోకి తీసుకుంది. సిఐ నాగరాజుని విచారణ స్టార్ట్ చేసింది. ఏ విధంగా అసలు సాయికృష్ణని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సాయికృష్ణని ఏం చేశారు, అసలు సాయికృష్ణ సజీవంగా ఉన్నాడా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు
సిఐ నాగరాజు దగ్గర నుంచి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయబోతా ఉంది. మొత్తం మీద చూస్తే ఇదొక చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా సంచలనంగా మారినటువంటి అంశం ఉంది. నాగరాజుకు సంబంధించి సిఐ నాగరాజు పాత్ర ఎక్కువగా ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణలో ఇంకా కొంతమంది పేర్లు కూడా FIR లో చేర్చేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.